హలో గైస్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే ఇంకొకటి మీ అందరి ముందుకు వచ్చా. ఇది ఇంకొక సిరీస్ అనమాట, జోంబీ అపోకలిప్స్. సో మీరు సపోర్ట్ చేయడం బట్టే ఉంటుంది. సో ఈ సిరీస్ వచ్చేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. మీరు ఇంట్రో చూసేసేయండి. ఓకే గైస్, నేనైతే వచ్చేసాను అనమాట సిటీకి. సో వచ్చేయడం అంటే వెల్కమ్ కాదు, వెల్కమ్ బ్యాక్. సో ఆల్రెడీ ఇక్కడ నుండి వెళ్ళాను జాబ్ కోసం. జాబ్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. జాబ్ వచ్చేసి పోయింది. జాబ్ పోయింది. ఎందుకంటే మనం చేసే తీటేశాలకి పోయిందనమాట జాబ్. ఇక్కడ వచ్చేసి నేను ల్యాండ్ అయిపోయాను. డబ్బులు అయితే బాగానే ఉన్నాయి, మిలియన్స్, కోట్లలో కాకుండా లక్షల్లో అయితే ఉన్నాయి. అట్లీస్ట్ 10 లక్షలు అట్లా ఉన్నాయి డబ్బులు. దానికంటే ఎక్కువ ఏదో ఉన్నది. ఒక 1 crore వేసుకోండి నా దగ్గర ఉన్న డబ్బులు. ఓకే, ఇక్కడ నుండి నా ఇల్లు అయితే దగ్గరే. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, ఇంటికైతే వచ్చేసాను. రెస్ట్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో రెస్ట్ తీసుకుని ఇప్పుడు నా వెహికల్స్ చూపిస్తాను మీకు. అండ్ నా డ్రెస్ కోడ్ ఇదే, చెడ్డీ మ్యాన్ కాలే. నేను నిక్కర్స్ వేసుకోవడం చాలా ఇష్టం. నా కార్ వచ్చేసి బొలేరో, మీరు చూస్తున్నారు. అండ్ నా బైక్ వచ్చేసి ఆపాచీ అనమాట. ఆపాచీ. సో ఇప్పుడు ఈ బైక్ వేసుకుని అయితే అలా సరదాగా తిరిగేసి వద్దాం. ఓకే, స్టార్ట్ అయితే చేసేసా. అదేంటది ఆ బిల్డింగ్? ఇది బ్లూ కలర్ది ఏమో. ఇక్కడ ఆంటీ ఎలా ఉన్నారు? ఆంటీ గారు. ఓకే, అక్క నేను ఈ ఊరికి కొత్తగా వచ్చే సిటీకి. ఒకసారి ఎట్లా ఉంటుందో చెప్తా. తమ్ముడు కొత్తగా వచ్చా అంటున్నా, చూసుకో మరి. ఇక్కడ ఇంతకు ముందు ఉన్నట్లేదు. సో చాలా ఘోరంగా ఉన్నారు మనుషులు వచ్చేసి. ఓకే అక్క, నాకేం ప్రాబ్లం లేదు. గేస్ నాకు తొందరలో కొత్తగా వచ్చా అని చెప్పా. ఆల్రెడీ వెళ్ళిపోయాను ఇక్కడ నుండే. చిన్నప్పుడు ఇక్కడ ఉండి ఒక స్టడీస్ అయిపోగానే వెళ్ళిపోయా. సో ఇంతకుముందు ఉన్నట్లు లేరంట, ఇప్పుడు ఘోరంగా ఉన్నారంట. మరి చూద్దాం ఎట్టుంటారు. ఓకే, మనమైతే సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను చిన్నప్పుడు వెళ్ళిపోయి నాకేం గుర్తులేదు. నాకు తెలిసింది రింగ్ రోడ్డు, ఆఫ్ కోర్స్ రింగ్ రోడ్డు మెయిన్ పాయింట్ అనుకుంటా. సో ఇది అక్కడ ಮತ್ತೆ అక్క వెళ్ళిపోయింది, పట్టించుకోవట్లేదు. ఏంటిది ఇల్లు బాగుందే, పర్లేదులే. మన ఇల్లు ఒక ఇల్లు ఉందా చాలు, ఇంకెన్ని ఇల్లుగా మనకి. ఓకే వచ్చేస్తున్నాము. ఆడి అమ్మ రిచ్ వాళ్ళే తిరుగుతున్నారు రోడ్డు మీద. అండ్ మనం వచ్చిన ఎయిర్పోర్ట్ ఇదే. ఆ బిల్డింగ్ ఏంటి అసలు? నా ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగండి ఒకసారి. ఓ పోలీస్ స్టేషనా? బిల్డింగ్ అనుకున్న పోలీస్ స్టేషన్ అది. ఆ పైన బోర్డు మీద రాసింది. ఓకే, నేనైతే కొంచెంసేపు ఆకలేసింది అనమాట. సో తినేసా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఒకసారి కలిసి వస్తాం. ఘోరంగా ఉన్నారన్నారు మరి పోలీసు, అదే కానిస్టేబుల్సా పోలీస్ ఆఫీసర్స్ అనుకుందాం. సో వాళ్ళు ఘోరంగా ఉన్నారు, అయితే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నేను నా బొలెరో వేసుకుని అయితే వెళ్తాను. నాకు ఈ బటన్ ఎప్పుడు ఇదే పడుతూ ఉంటుంది. అంటే తేట పనులు చేస్తానని చెప్పాక అందులో ఇది ఒకటే. ఎప్పుడు గుర్తుతారో నాకు కూడా తెలీదు. ఫైటింగ్. ఓకే, నా బొలెరో అయితే వేసుకుంటున్నా. చిన్న స్క్రాచ్ అయితే పడినట్టుంది, పర్లా. తర్వాత రిపేర్ పంపించేద్దాం. ఓకే, హాయ్ అంకుల్. ఓహ్ అంకుల్ పలకల్లా ఫీల్ అయినట్టున్నాడు. తమ్ముడు అనకు అంకుల్ వచ్చేసింది. సో పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట మనము. అలా ఆఫీసర్ ఎట్లున్నారు? ఒకసారి కారు ఇక్కడ పార్క్ చేసేసి మాట్లాడదాం, వీళ్ళు ఎలా ఉంటారు అనేది. అలా వెళ్తా. నమస్తే ఆఫీసర్స్, నేను ఆల్రెడీ ఉన్నా కానీ ఎడ్యుకేషన్ స్టార్. మీకు సెల్ ఎందుకు, నేను కొత్తగా వచ్చాయి. ఓకే గైస్, నేనైతే ఆఫీసర్స్తో మాట్లాడేసా. ఏ ప్రాబ్లం వచ్చినా కలవమన్నారు. సో కోర్స్ కలుద్దాం. అండ్ వాళ్ళకి నా ఇల్లు కూడా చెప్పేసా పక్కనే ఉంటుందని. సో నెంబర్ కూడా ఇచ్చారు. అదే నెంబర్ వేయడం అంటే మనకు తెలిసిందేలే, 100. దానికి ఫోన్ చేస్తే వీళ్ళది లిఫ్ట్ అయింది. వీళ్ళకి వచ్చారనమాట కాల్ సింపుల్గా. సో ఇంకా నా కార్ వెనక్కి తీసేసి వెళ్ళిపోదిమి. ఇంటికి వెళ్ళి కొంచెం కాకుండా ఇంత బ్రేకులు కాదు కానీ ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఓకే గైస్, ఎక్స్ప్లోరర్ అయితే చేస్తున్నా. ఇందాకంత బ్రేక్ ఇచ్చాను అనుకోండి, గ్యాప్ తీసుకున్నా.
నా బైక్ వచ్చేసి ఇక్కడే ఉంది. ఓకే, దాన్ని తర్వాత పొజిషన్లో పెట్టు, దాని పొజిషన్లో. దీన్ని ఇప్పుడు మనం అంటే దీన్ని ఇంతకుముందు పొజిషన్ అట్లుందో ఆ పొజిషన్లో అయితే దీన్ని పెట్టేసేద్దాం. సో మళ్ళీ రేపైతే కలుసుకుందాము, ఓకేనా? రేపైతే కలుసుకుందాం. నేను ఇంకా అలా టీవీ చూస్తూ గడిపేస్తా ఈ రోజుని, అలా ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. సో మళ్ళీ మనం రేపైతే కలుద్దాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే రేపు కలుద్దాం. ఓకే, నెక్స్ట్ డే వచ్చేసాం. సో ఇప్పుడు వెహికల్ సౌండ్స్ ఏమైనా పడట్లే, ఎవరు రాలేదాము ఇంకా రోడ్డు మీదకి. ఇప్పుడు నా బైక్ తీసుకుని అలా కొంచెం బయటికి వెళ్ళేసి వద్దాం. ఒక మంచి ప్లేస్కి వెళ్ళి కూర్చుందాం. ఆడ లెట్ అస్ ఎంజాయ్ ద సీనరీ. ఒక ప్లేస్కి వెళ్ళి కూర్చుందాం. ఇక్కడ పార్కులు ఏం లేనట్టున్నాయి. యో, రోడ్డు మీద ఎవరు లేరేంది? ఎవరు లేరండి అబ్బా రోడ్డు మీద. కొంచెం ముందుకల్లా ఆగండి, ఎవడన్నా వస్తాడేమో. అక్క కూడా లేదు, ఎవరు లేరు ఇక్కడ. ఏమో మరి, ఇక్కడైతే ఎవ్వరు లేరు రోడ్డు మీద. ఒకసారి పోలీస్ స్టేషన్కి పోదాం పదండి. అదేంటది ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్లో ఏదో ఉంది. సో ఏదో గ్యాంగ్ కనపడింది. రౌడీ గ్యాంగా? రండిరా, నా దగ్గర వెపన్స్ అయితే ఉన్నాయి. ఎంతమంది ఉన్నారేంటి? అంకుల్స్ ఎవరు మీరు? నా దగ్గర గన్స్ అయితే ఉన్నాయి. జూమ్ పెట్టేస్తే నేను చూసిందంతా నిజమేనా? జాంబీస్ అబ్బా! ఓ మై గాడ్, సాగండిరా మీరు, సాగండి. చాలామంది ఉన్నట్టున్నారు. ఓ షీట్, చాలామంది ఉన్నారు. పోలీసు వాళ్ళకి అయితే చెప్పేద్దాం. ప్రాబ్లం అన్నారు. ప్రాబ్లం అయితే వచ్చింది, నాకే కదా, సిటీకి మొత్తంగా వచ్చింది ప్రాబ్లం. సో వెళ్ళి అడుగుతాం. వాళ్ళు కూడా వచ్చారంటే నేను ఇంకా పోలీసులు కలిపి వేసేస్తాం వాళ్ళని. హలో ఆఫీసర్, జాంబీలు వచ్చారయ్యా, జాంబీలు వచ్చారు. కొంచెం ముందుకెళ్దాం. ఆఫీసర్స్, జాంబీస్ వచ్చారు సిటీలోకి. ఆఫీసర్, సిటీలోకి జాంబీస్ వచ్చారు. అది మాకు కూడా తెలుసు, మేమేం చేయలేము. నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపో. సార్, సిటీకే ప్రాబ్లం సార్ ఇది. అరే ఏంటబ్బా ఇల్లు, మరీ ఇంత దారుణమా? నా ప్రాబ్లం అంటే అనుకోవచ్చు, సిటీకే పెద్ద ప్రాబ్లము. సిటీకి అంటే వీళ్ళకి కూడా ప్రాబ్లమే. వీళ్ళు కూడా చచ్చిపోతారు. అదే చచ్చిపోవడం జాంబీస్లో మారిపోతారు. ఏంటో ఇల్లు. మళ్ళీ ప్రాబ్లం వస్తే అంత గొప్పగా చెప్పారు, ప్రాబ్లం ఉంటే సేవ్ చేస్తామని. ఇంకా కొన్ని రోజులు అయిందంటే ఈరోజు టైము, రేపటి నుండి స్ప్రెడ్ అయిపోతారు సిటీ అంతా వాళ్ళు. వీళ్ళు ఏం చేయరని అర్థమైపోయింది కేసు నాకైతే. సో అందుకే నేనే దీన్ని నా రెస్పాన్సిబిలిటీగా తీసుకుని వీళ్ళని వేసి పడి దొబ్బుతా జాంబీస్ని. నా సత్తా ఏంటో చూపిస్తా పోలీసులకి. నా దగ్గర అయితే సీక్రెట్ వెహికల్ ఉంది, అది ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా, యూజ్ కూడా చేయలే. తుప్పట్టేసింది, అంటే దాన్ని వచ్చింది వెంటనే క్లీన్ చేసా. సో దాన్ని వాడదాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఓకే గైస్, వీడియో కొడితే ఏం చేస్తున్నా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. మళ్ళీ దెన్ బాయ్.